అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? విదూషకుడి ప్రశ్నలు. ఉజ్జయిని నగర రాజైన మాధవవర్మ ఆస్థానంలో ప్రసిద్ధులైన చాలామంది పండితులుండేవారు. ఒకనాడు ఆయన సభతీరి ఉండగా కంచుడక్కా మోగిస్తూ మధ్య వయసు వాడొకడు సభలో ప్రవేశించాడు. ఏ ఆహ్వానమూ లేకుండా అలా సభలో ప్రవేశించిన అతడి కేసి రాజు ఆశ్చర్యంగా చూసేటంతలో, మహారాజా, నా పేరు సోమశేఖరుడు, కళింగరాజ్యం వాణ్ణి. 10 సంవత్సరాలుగా దేశం నలుమూలలా తిరుగుతూ అనేక రాజాస్థానాలలోని పండితులను వాదనలో ఓడించాను. మీ ఆస్థానంలో గొప్ప పండితులైన వారు కొందరున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను అన్నాడు. రాజు మాధవవర్మ సభలోని తన పండితులకేసి ఓసారి చూసి, సోమశేఖరుణ్ణి, మీరనే వాద ప్రతివాదాలకు నియమాలేమిటి? ఆ సంగతి ముందు చెప్పండి అని అడిగాడు. ఎవరైనా సరే పండిత పామర భేదం లేకుండా నన్ను ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. ఒకవేళ వాటికి నేను సరి అయిన సమాధానాలు ఇవ్వలేకపోతే ఈ కంచుడక్కాను పగలకొట్టి బ్రతికినన్నాళ్ళు వారికి సేవకుడిగా ఉంటాను. అలా కాక ప్రశ్నలడిగిన వారు ఓడిపోవటం జరిగితే వాళ్ళు నా పాదాలకు నమస్కరించి నన్ను మహాపండితుడిగా అంగీకరిస్తే చాలు అన్నాడు సోమశేఖరుడు. సభలోని పండితులు ఇందుకు ఒప్పుకున్నారు. తరువాత సోమశేఖరుణ్ణి పండితులు అనేక శాస్త్ర విషయాలను గురించి ఒక్కరొక్కరుగా ప్రశ్నలడిగారు. అన్నిటికీ సోమశేఖరుడు సరి అయిన జవాబులిచ్చి వారిని ఓడించాడు. పండితుల ఓటమి చూసి రాజు చాలా కలత చెందాడు. తన ఆస్థానంలోని పండితుల పాండిత్యాన్ని గురించి ఆయనకు ఇంతకాలంగా గొప్ప అభిప్రాయం ఉంది. సోమశేఖరుడు విజయసూచకంగా కంచుడక్కాను మోగించి, మహారాజా, నా నియమాలేమిటో ముందే చెప్పాను. మీ పండితులందరూ చిత్తుగా ఓడిపోవటం జరిగింది. నేను మరొక రాజాస్థానానికి వెళ్ళి అక్కడ పండితులను ఓడించేందుకు వేగిరపడుతున్నాను అన్నాడు గర్వంగా. సభలోని పండితులు అవమానంతో తలలు వంచుకొని సోమశేఖరుడి పాదాలకు నమస్కరించేందుకు బయలుదేరుతున్నంతలో రాజుగారి విదూషకుడు ముందుకు వచ్చి, సోమశేఖరుణ్ణి, నేను పండితుణ్ణి కాను, పామరుణ్ణి. నా ప్రశ్నలకు తమరు జవాబులివ్వగలరా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సోమశేఖరుడు నవ్వి, నువ్వు పండితుడివి కాదనేది నీ వేషధారణే చెబుతున్నది. నేను ముందే మహారాజు గారికి చెప్పా కదా, ఎటువంటి వారడిగిన ప్రశ్నలకైనా సరైన జవాబులివ్వగలను. అలా కానప్పుడు బ్రతికినంతకాలం వారికి సేవ చేస్తాను అన్నాడు. అయితే నా ప్రశ్న వినండి. 2 మూర్ఖులు దారేపోతూ పక్కన ఉన్న మురుగు కాలవలో పడ్డారు. ఒకడి వంటికి బురద అంటింది, మరొకడికి కాలేదు. వాళ్ళల్లో ఎవరు స్నానం చేస్తారు అన్నాడు విదూషకుడు. వంటికి బురద అంటినవాడే అన్నాడు సోమశేఖరుడు. కాదు, ముందే చెప్పా కదా వాళ్ళు మూర్ఖులని. వంటికి బురద అయినవాడు రెండో వాడిని చూసి తనకు బురద కాలేదనుకుంటాడు. బురద కానివాడు ఎదుటివాడిని చూసి తన వంటికి బురద అయిందనుకొని పోయి స్నానం చేస్తాడు అన్నాడు విదూషకుడు. ఈ జవాబు యుక్తియుక్తంగా ఉండటంతో సోమశేఖరుడు వెలవెలాపోయాడు. విదూషకుడు ఉత్సాహంగా, మరొక ప్రశ్న వినండి. 2 తెలివైన వాళ్ళు దారేపోతూ పక్కన ఉన్న మురుగు కాలవలో పడ్డారు. ఒకడికి బురద అంటింది, రెండో వాడికి అంటలేదు. వాళ్ళల్లో ఎవరు అంటిన బురద వదిలించుకునేందుకు స్నానం చేస్తారు అన్నాడు. విదూషకుడి మొదటి ప్రశ్న గుర్తుకు తెచ్చుకొని సోమశేఖరుడు ఒంటికి బురద అంటనివాడు అని జవాబిచ్చాడు. విదూషకుడు బిగ్గరగా నవ్వి, నేను ముందే చెప్పా గదా, వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళని. ఆ కారణం చేత బురద అంటినవాడే పోయి స్నానం చేస్తాడు అన్నాడు. సభలోని వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు చరిచారు.
తాను మరొకసారి ఓడినట్లు తెలుసుకున్న సోమశేఖరుడు బిక్క చచ్చిపోయి దిక్కులు చూడసాగాడు. విదూషకుడు అతన్ని సమీపించి, దారేపోయే ఇద్దరు మనుషులు మురుగు కాలవలో పడితే ఒకరికి బురద అంటడం, మరొకరికి అంటకపోవడం ఏమిటి? మహాపండితుణ్ణని కంచుడక్కా మోగించి మరీ చెప్పుకునే మీకు ఈ మాత్రం తెలియదా అన్నాడు. సోమశేఖరుడు ఎంతో వినయంగా తన కంచుడక్కాను విదూషకుడి పాదాల ముందు పెట్టాడు. రాజు మాధవవర్మ అతన్ని మరింతగా అవమానించటం మర్యాద కాదని భావించి అతడు సభ వదిలిపోయేందుకు అనుమతించాడు. విన్నారు కదా, తాడిని తన్నేవాడుంటే వాడి తలం తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.